హైదరాబాదు రియల్ ఎస్టేట్‌లో ప్రస్తుతం ఉన్న పరిస్థితి చాలామందికి మనకు తెలిసిందేను. కొంచెం స్తబ్దతగా ఉన్న మాట వాస్తవం. కాపోతే ఏంటంటే, ఒక ఎంక్వైరీస్ అయితే జరుగు స్టార్ట్ అయినాయి. కొంచెం పుంజుకున్నాయి ఎంక్వైరీస్. రియల్ ఎస్టేట్ పెట్టుబడికి సంబంధించిన ఎంక్వైరీస్ ఉన్నాయి. రియల్ ఎస్టేట్‌లో ఎప్పుడు మంచి ఇన్వెస్ట్‌మెంటు ఉండాలి అంటే, ప్రస్తుతం పరిస్థితులు ఎలాగున్నాయి? ఏ విధంగా డెవలప్‌మెంట్ అవుతున్నాయి? ఏ విధంగా హాట్‌స్పా ఆహ్, ఎక్కడ ఇన్వెస్ట్‌మెంట్ పెడితే మంచిగా ఉంటుంది? కరెక్ట్ ట్రెండా? లేదా టైమింగ్ చూసుకోవాలా? ఇయన్నీ ఏంటంటే, రేపు భవిష్యత్తులో రాబోతున్న పరిణామాల దృష్ట్యా ఇన్వెస్ట్‌మెంట్ చేసే వాళ్ళకి మంచి రిటర్న్స్ అనేది ఉండబోతుంది. ఒకప్పుడు ఒక 20 ఇయర్స్ బ్యాకు ఈ గచ్చిబౌలి గానీ, ఫిల్మ్ సిటీ గానీ, ఇట్లా మణికొండ గానీ, ఈ ఈ ప్రాంతాలు కూడా అన్నీ ఏంటంటే ఒకప్పుడు ఒక జంగిల్ అనమాట. అంటే అడవి ప్రాంతాలుగా ఉండేయి, కొండలు గుట్టలుగా ఉండేయనమాట. కానీ రాబోతున్న పరిణామాలను దృష్టిలో పెట్టుకొని, డెవలప్‌మెంట్ దృష్టిలో పెట్టుకొని ఎవరైతే లక్షల్లో ఇన్వెస్ట్‌మెంట్ చేశారో ఇప్పుడు కోటీశ్వరులయ్యారు. అంటే రియల్ ఎస్టేట్ ఒక ఇన్వెస్ట్‌మెంట్ అనేది ఒక స్మార్ట్ ఇన్వెస్ట్‌మెంటు, ఒక విజనరీ ఇన్వెస్ట్‌మెంటు, ఒక తెగింపు, ధైర్యం ఉన్న ఇన్వెస్ట్‌మెంట్. అది అందరికీ సూటబులా అనే దానికి మళ్ళీ అది క్వెషనబుల్. బట్ ఇట్ ఈస్ నాట్ సూటబుల్ ఫర్ ఎవ్రీబడీ. అందుకనే మీరు చూసారు ఎప్పుడైనా గాని అంటే ఫస్ట్ టైము ఎవరైతే ఎర్లీ బర్డ్‌గా ఇన్వెస్ట్‌మెంట్ చేస్తారో వాళ్ళంతా ఎక్కువ ఏంటంటే ఇన్వెస్టర్స్ అన్నమాట. రియల్ స్మార్ట్ ఇన్వెస్టర్స్. వాళ్ళు దే ఆర్ ఏబుల్ టు టేక్ ఎ రిస్క్ అనమాట. ఒక 10 ప్లేసెస్‌లో వాళ్ళు ఇన్వెస్ట్‌మెంట్ అటువంటివి చూసుకొని ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే 6, 7లో కూడా వాళ్ళు సక్సెస్ అయితే ఓవరాల్‌గా దే ఆర్ సక్సెస్‌ఫుల్. కానీ మధ్యతరగతి ఫ్యామిలీసు ఇన్వెస్ట్‌మెంట్‌కి డిఫరెంట్ కాన్సెప్ట్ అనమాట. వాళ్ళు ఎంతో కష్టపడి చెమటోడ్చిన సంపాదన అంతా ఇన్వెస్ట్‌మెంట్ చేయాలనుకున్న వాళ్ళు ఒక్కసారిగా ఇన్వెస్ట్‌మెంట్ చేయాలంటే ఆ పెట్టిన ఇన్వెస్ట్‌మెంట్ బై బ్యాడ్ లక్ బ్యాడ్ అయితే వాళ్ళు ఇంటి పరిస్థితి ఏంటి? జరుగుతున్న మోసాల్లో వాళ్ళు చిక్కుకుంటే వాళ్ళ యొక్క ఫ్యామిలీ పరిస్థితులు ఏంటి? ఆ దృష్ట్యా ఒక మంచి ఇన్వెస్ట్‌మెంటు ఆపర్చునిటీని గురించి ఈ వీడియో ద్వారా మనం తెలుసుకున్నాము. డెఫినిట్‌గా ఈ వీడియో మీకు బా నేను మంచి ఇన్ఫర్మేషన్ అందించడానికి ప్రయత్నిస్తాను డెఫినెట్‌గా. హాయ్ వియర్స్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో. మై నేమ్ ఈజ్ వల్లూరి వెంకటేశ్వర్లు. ఐ యామ్ రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ అండ్ అడ్వైజర్. ఇందుట్లో ఏంటంటే ముఖ్యంగా ఎప్పుడు మనకు తెలిసిందే, ప్రతి ఒక్కళ్ళకి తెలిసిందేను. రియల్ ఎస్టేట్‌లో మంచి రిటర్న్స్ ఆన్ ఇన్వెస్ట్‌మెంట్ అనేది రావాలి అంటే ఒక మంచి డెవలప్‌మెంట్ ఉన్న ఏరియా, ఫ్యూచర్ గ్రోత్ ఏరియాస్ చూసుకోవాలా. ఇప్పుడున్న ఆల్రెడీ గ్రోత్ ఏరియాస్ కన్నా ఫ్యూచర్ గ్రోత్ ఏరియాసు, ఫ్యూచర్ ఎంప్లాయ్‌మెంట్ ఏరియాసు, ఫ్యూచర్ ఇండస్ట్రియల్స్ ఎక్కడైతే రాబోతున్నాయో, ఎక్కడ మౌలిక వసతులు రాబోతున్నాయో, ఎక్కడ డెవలప్‌మెంట్ అనేది ఉండబోతుందో, ఆ ప్రాంతాలు ముందుగా స్టడీ చేసి అక్కడ ఇన్వెస్ట్‌మెంట్ చేసే వాళ్ళకి మంచి రిటర్న్స్ అనేది ఉండబోతుంది. అటువంటి ధ్యేయంగా ఇప్పుడు మనము ఈ పని చూద్దాం. ఇప్పుడు నేను చెప్పబోయేది వెరీ సింపుల్‌గా, ఓపెన్‌గా అగైన్ ఐ యామ్ కమింగ్ బ్యాక్ డైరెక్ట్‌లీ. ఇట్ ఈస్ ఎ ఫ్యూచర్ సిటీ. బై హార్ట్ ఐ యామ్ రియల్లీ యూ టేక్ ఇట్ గ్రాంటెడ్ ఇన్ రిటర్న్. ఫ్యూచర్ సిటీ అనేది ఎవరైతే ఇన్వెస్ట్‌మెంట్ చేస్తారో డెఫినెట్‌గా మంచి రిటర్న్స్ అనేది, మీరు ఎక్కడైనా ఇన్వెస్ట్‌మెంట్ చేయండి. కొంచెం చూసుకొని చేసుకుంటే డెఫినెట్‌గా మంచి రిటర్న్స్ అనేది ఇది అద్భుతమైన అవకాశం అనమాట. ఎందుకు చెప్తున్నానంటే ఇది గవర్నమెంట్‌కి మంచి ల్యాండ్ బ్యాంక్ ఉందక్కడ. మోర్ దెన్ 15,000 సుమారుగా 15,000 ఏకర్స్ ఆఫ్ ది ల్యాండ్ ఆల్రెడీ గవర్నమెంటు దగ్గర ఉంది. ఇంకా అక్కడ కొంత ఫారెస్ట్ ఏరియా ఉంది. ఆ ఫారెస్ట్ ఏరియాని కూడా కన్వర్ట్ చేసి మళ్ళీ దాన్ని కూడా ఇన్వెస్ట్ పరంగా ఉపయోగించాలనే సదుద్దేశంతో గవర్నమెంట్ కూడా ఉంది. గవర్నమెంట్ తను ఏంటో ప్రూవ్ చేసుకోవాలి అనే ఒక పట్టుదలైతే ఈ ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్‌కి ముఖ్యంగా ఫ్యూచర్ సిటీకి వచ్చేలాగే ఉంది. అందుకని మీకు ప్రతి ఎవ్రీ డే ఆర్ ఎవ్రీ వీక్లీ మీకు ఒక ఒక కొత్త ఇన్ఫర్మేషన్ అనేది ఫ్యూచర్ సిటీ గురించి మీకు వస్తూ ఉంటుంది. కానీ చాలామందికి కూడా ఏంటంటే ఇది ఒక మిత్తా, ఇది నిజంగా ఊహాజనిత ప్రాంతమేనా, ఇది డెఫినెట్‌గా రాదు అనే వాళ్ళు కూడా ఉన్నారు.
ఐ రెస్పెక్ట్ దేర్ వ్యూస్ ఆల్సో. ఇట్స్ నాట్ ఐ కెన్ ఇట్ ఈస్ దేర్ ఓన్ వే ఆఫ్ థింకింగ్ అనమాట. ఇదేంటంటే యాక్చువల్గా ఏంటంటే ఇది ఒక మైండ్ సెట్ అనేది ఇన్వెస్ట్మెంట్ మైండ్ సెట్ అనేది డిఫరెంట్. దే మే టేక్ లిటిల్ రిస్క్ ఆల్సో. కానీ ఏంటంటే ఇదొక అద్భుతమైన అవకాశం. ఎందుకు అంటే ఈ పారామీటర్స్ని చెప్తాను. అక్కడ ఏం రాబోతుంది ఏంటి అనేది కూడా నేను ఒక అంతర్జాతీయ నగరంగా, ఒక ఫోర్త్ సిటీ అనేది, అందుకనే అంతర్జాతీయ నగరంగా దేశీయ విదేశాల, ముఖ్యంగా విదేశాల కంపెనీలని ఇన్వెస్ట్మెంట్స్ను ఆకర్షించే విధంగా రూపుదిద్దుకుంటున్న ప్లేసే ఒక ఫ్యూచర్ సిటీ. అది కూడా ఏంటంటే ఒక మంచి అవకాశం దొరికింది. ఇప్పుడు ఏంటంటే ఈ ఫ్యూచర్ సిటీ ఎక్కడొస్తుంది అనేది మనందరికీ తెలిసిందే. బిట్వీన్ నాగార్జున సాగర్ అండ్ శ్రీశైలం హైవే ఇది. అండ్ ఒక సైడ్ నార్త్ సైడ్ ఔటర్ రింగ్ రోడ్డు, సౌత్ సైడ్ రాబోయే రీజనల్ రింగ్ రోడ్డు. ఇప్పుడు ఒకప్పుడు 15,000 ఏకర్స్ ఆఫ్ ది ల్యాండ్ అంటున్నారు. ఇప్పుడు 30,000 ఏకర్స్ రేపు ఫ్యూచర్లో మొత్తం ఫ్యూచర్ సిటీ FCDA ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ అనేది కూడా ఫామ్ అయింది. అది మోస్ట్లీ ఇట్ మే బీ క్రాసింగ్ 2 lakh ఏకర్స్ ఆఫ్ ది ల్యాండ్ కూడా ఉండొచ్చు అన్నమాట. అంటే ఈ మొత్తం ఏరియా మొత్తం చూసుకుంటే అన్నమాట. అంటే టోటల్గా ఈ ఏరియా మొత్తం మీద ఇది ఔటర్ రింగ్ రోడ్ తీసుకుంటే ఈ ఏరియా మొత్తం మీద అన్నమాట. దాని మీద మోస్ట్లీ 1.5, 1.6 పాపులేషన్ ప్రస్తుతం ఉంది. ఈ విధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది అక్కడ డెవలప్మెంట్ అనేది రాబోతుంది. ఆల్రెడీ ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ అనేది ఫామ్ అయింది. ఆల్రెడీ దీనికి సంబంధించి జీవో కూడా 68 అనేది రిలీజ్ చేయబడింది 12th March 2025 అనమాట. దానికి సంబంధించిన యొక్క కమిషనర్ కూడా IAS ఆఫీసర్ శశాంక్గా నిర్మించడం జరిగింది. ఒక 12 member కమిటీ, హైయెస్ట్ ప్రీమియం కమిటీ మెంబర్స్ని కూడా చీఫ్ మినిస్టర్ చైర్మన్గా, వైస్ చైర్మన్గా శ్రీధర్ బాబు గారిని నియమించడం జరిగింది. అంటే ఫ్యూచర్ సిటీ అనేది నిజంగా రేపు నిజం అవబోతున్న, రియల్గా అవబోతున్న ప్రాంతం. కానీ ఇట్ ఈస్ అ మ్యాటర్ ఆఫ్ టైం అన్నమాట. ఛాలెంజెస్ లేవని నేను అంటలేదు. ఇట్ ఈజ్ ఎ ఛాలెంజ్. ప్రతి ఆపర్చునిటీకి ఛాలెంజెస్ అనేది డెఫినెట్గా ఉండబోతున్నాయండి. ఇట్ ఈజ్ ఎ ఛాలెంజింగ్ టాస్క్ ఫర్ ద ఎగ్జిస్టింగ్ గవర్నమెంట్ అనమాట. ఇది ఏ విధంగా వాళ్ళు ఓవర్కమ్ చేసేసి దీని యొక్క అడ్వాంటేజ్ తీసుకోగలుగుతున్నారు అనేది మనం చూసుకుందాము. ఈ ఫ్యూచర్ సిటీలో ఏంటంటే ఇట్ ఈస్ అ ఫ్యూచర్ స్మార్ట్ గ్రీన్ సిటీ అనమాట. ఇది కూడా ఏంటంటే ఇండియాలో ఫస్ట్ నెట్ జీరో స్మార్ట్ గ్రీన్ సిటీ అనమాట. నెట్ జీరో అంటే పొల్యూషన్ అనేది జీరో. మీన్స్ స్మాల్ ఫార్మా కంపెనీస్ వస్తున్నా కానీ అవి గ్రీన్ ఫార్మా కంపెనీస్ సంబంధించిన ఒక యూనివర్సిటీ కానీ, ఫార్మా సంబంధించిన ల్యాబ్స్ కానీ, టెస్టింగ్ సంబంధించిన వాటిని కూడా అక్కడ రాబోతున్నాయి. పొల్యూషన్ లేని ఇండస్ట్రీసే అక్కడ పర్మిషన్ రాబోతుంది. అక్కడ ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇప్పుడు అనేది డెవలప్మెంట్ జరుగుతూ ఉంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అంటే డ్రైనేజ్ కానీ, కరెంటుకి సంబంధించిన ఎలక్ట్రిక్ సంబంధించిన పవర్ గ్రిడ్స్ స్టేషన్స్ కూడా ఆల్రెడీ వచ్చినాయి. డ్రైనేజ్ స్టార్ట్ చేయబోతున్నారు. వాటర్ ఫెసిలిటీస్ కూడా ఆల్రెడీ వాళ్ళు ప్రొమల్గేట్ చేస్తున్నారు. ఈ విధంగా ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఇప్పుడు డెవలప్మెంట్ అంటే అంతర్జాతీయ పరంగా గ్లోబల్ లెవెల్ మౌలిక వసతులు గ్లోబల్ కంపెనీస్కి మౌలిక వసతులు ఏ విధంగా వాళ్ళు కావాలో ఆ విధంగా అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది, ఫెసిలిటీ అనేది చేయబోతున్నారు. అది యాక్చువల్గా ఇండస్ట్రియల్ మ్యాగ్నెట్ అవ్వబోతుంది అనమాట. రేపు రాబోయే ఇండస్ట్రీస్కి ఒక ఆకర్షించే విధంగా ఈ సిటీ అనేది రాబోతుంది. దీంట్లో ఏం రాబోతున్నాయి అంటే మనం చూసుకుంటే ఏంటంటే దీన్ని పూర్తిగా కాంప్రహెన్సివ్ మొబిలిటీ ప్లాన్ అనేది మెయిన్ పాయింట్స్ చూసుకుంటే, కాంప్రహెన్సివ్ మొబిలిటీ ప్లాన్ ఆ ఏరియాలో ఏ విధమైన వెహికల్స్ని అలౌ చేయాలి, ఎటువంటి వెహికల్స్, పొల్యూషన్ లేని వెహికల్స్, అట్లనే ఓన్లీ ఎలక్ట్రికల్ వెహికల్స్, ఏ విధంగా అనేది వెహికల్ మొబిలిటీ ప్లాన్ విత్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆఫ్ ది రోడ్స్, కనెక్టివిటీ రోడ్స్ అనమాట. అట్లానే ఇక్కడ ఏంటంటే దీనికి ఒక సంబంధించింది ఏంటంటే ఇది ఆల్మోస్ట్ ఏంటంటే ఈ ప్రాంతంలో మనకి రోడ్స్ చూసుకుంటే ఇక్కడ నుంచి ఏంటంటే ఇది కొత్తూరు జంక్షన్ అండి. ఇది మనకి శ్రీశైలం హైవే, ఈ ప్రాంతం శ్రీశైలం హైవే, ఇక్కడ వచ్చేసి సాగర్ హైవే. ఇది వచ్చేలకి ఏంటంటే కొత్తూరు జంక్షన్ నుంచి యాచారం వరకు ఇది 200 feet రోడ్డు. అప్ టు ఇది మీర్ఖాన్పేట. ఆల్రెడీ మీర్ఖాన్పేట వరకు అయితే తార్ రోడ్డు అయితే ఉంది. ఇక్కడ నుంచి కూడా ఏంటంటే యాచారం వరకు కూడా తార్ రోడ్ ఎక్స్టెండ్ చేయబోతున్నారు. ఆల్రెడీ మట్టి రోడ్ అయితే ఉంది. ఇది more than 200 feet రోడ్డు అనమాట. దీనికి కూడా ఏంటంటే గవర్నమెంట్ ఇప్పుడు రీసెంట్గా కూడా శాంక్షన్ చేసింది, కాంట్రాక్ట్ కూడా చేయబోతున్నారు. ఇంకోటి దీని యొక్క అద్భుతమైన అవకాశం ఏంటంటే 330 feet రోడ్ అండి. ఇది ఎగ్జిట్ నెంబర్ 13
కావేరియాల నుంచి అనమాట. ఇక్కడి నుంచి ఆకుతోటపల్లి వరకు రీజనల్ రింగ్ రోడ్ ఇక్కడ ఆకుతోటపల్లి ఇక్కడ పోతుంది. అట్లాంటి ఇంకో రోడ్డు వచ్చేలాక ఇది కడతలకు ముందు నుంచి చింతలపట్ల అని ఒక 100 ఇది కూడా 200 ఫీట్ రోడ్ అండి ఇది. ఇంకో రోడ్ కర్కల్ పహాడ్ నుంచి ఇది తుర్కలగుంట వయా ఫారెస్ట్ ఏరియా గుండా ఇది ఒక 100 ఫీట్ రోడ్ అయిపోతుంది. అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూసుకుంటే ఈ ప్రాంతంలో మీకు చూసుకుంటే అద్భుతమైన డెవలప్మెంట్ అనేది ఇక్కడ ఈ ప్రాంతం అనమాట. యాక్చువల్గా ఇది ముఖ్యంగా ఏంటంటే ఇది 330 ఫీట్ అనేది హయ్యెస్ట్. ఇంతకన్నా ఇప్పుడు మీకు రీజనల్ రింగ్ రోడ్ ఎంత ఉందో అంత విడ్త్ రాబోతుంది. అది 6 లేన్ 330 ఫీట్ రోడ్డు. ఇది గోయింగ్ టు బి ఒక సంపదను సృష్టించబోయే అద్భుతమైన రోడ్ అండి ఇది రాబోతుంది. ఇది 6 లేన్ రోడ్డు. ఇందులో కూడా ఏంటంటే వాకింగ్ ట్రాక్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యూటిలిటీ ట్రాక్ 2 మీటర్స్ విడ్త్ యూటిలిటీ డిఫరెంట్ కాన్సెప్ట్ రాబోతుంది. ఇందులో కూడా మెట్రో కూడా రాబోతుంది ఫ్యూచర్ సిటీకి అప్ టు మీర్ఖాన్పేట ఫ్రమ్ ది ఎయిర్పోర్ట్ అనమాట. ఎందుకు చెప్తున్నానంటే ఏం రాబోతున్నాయి అనేది మనం తెలుసుకోకపోతే మనకు అసలు మనం ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనేది కూడా ఉండబోతుంది. అందువల్ల ఏంటంటే మెట్రో రాబోతుంది, రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ రాబోతున్నాయి. ఇక తర్వాత ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఇండస్ట్రీస్కి అనుగుణంగా దీనికి అనుగుణ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఏంటంటే ఈడిపి సెంటర్ ఉండే ఎంప్లాయ్మెంట్ మామూలుగా ఏంటంటే డెవలప్మెంట్ పరంగా కూడా ఏ విధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఉంది. ఎకానమిక్ డెవలప్మెంట్ పాయింట్స్ కూడా ఏంటంటే ఇక్కడ ఏంటంటే పరంగా కూడా క్లస్టర్స్ అనేది ఒక మోర్ దెన్ 8 క్లస్టర్స్ అనేది ఇక్కడ రాబోతుంది అనమాట. మనం చూడండి ఇది ఏం రాబోతుంది మనం చూసుకుంటే ఇది ఒక దీన్ని భారత్ ఫ్యూచర్ సిటీ అని పెట్టారు. బిఎఫ్ సిటీ భారత్ ఫ్యూచర్ సిటీ అనమాట. ఇక్కడ డిఫరెంట్ క్లస్టర్స్ రాబోతున్నాయి. అంటే ఇప్పుడు దీన్ని బట్టే మనం అసెస్మెంట్ చేయాలా అభివృద్ధి అనేది ఏ విధంగా ఉండబోతుంది. అడ్వాన్స్డ్ టెక్నాలజీ కానీ అటు ఎలక్ట్రానిక్ క్లస్టర్స్, ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ లైఫ్ సైన్స్, బయోటెక్నాలజీ ఇవన్నీ ఏంటంటే హైదరాబాద్ యొక్క జీడిపి కానీ ఆర్థిక వ్యవస్థను కానీ ఒక వేరే లెవెల్లో తీసుకురాగలిగిన కెపాసిటీ ఉన్న క్లస్టర్స్ అండి ఇవి. ఈ క్లస్టర్ స్పెసిఫిక్గా డెవలప్మెంట్ అనేది ఇక్కడ ఉండబోతుంది అనమాట. 474 acres ఆఫ్ ది ల్యాండ్లో ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ అండ్ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ రాబోతుంది. అట్లానే 4207 acres ఆఫ్ ది ల్యాండ్లో లైఫ్ సైన్సెస్ క్లస్టర్ అండ్ బయోటెక్నాలజీ క్లస్టర్ అనేది ఇక్కడ రాబోతుంది అన్నది. అది ఇక్కడ కూడా వచ్చేవి కూడా ఏంటంటే జీరో పొల్యూషన్ ఫార్మా కంపెనీస్ రాబోతున్నాయి. ఇక్కడ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ కాంప్లెక్స్లో 1317 acres ఆఫ్ ది ల్యాండ్లో రాబోతుందండి. అట్లానే 1013 ఇది కూడా ఏంటంటే ఇది కూడా రెసిడెన్షియల్ను. ఇదేంటంటే ఇందులో ఒక హైరేజ్ బిల్డింగ్స్ ఈ విధంగా కూడా ప్లాన్ చేస్తున్నారు. ఇక్కడ ఇంటిగ్రేటెడ్ అనమాట. ఇది 1317 ఇవి నార్మల్ రెసిడెన్షియల్ అండ్ 1013 acres ఆఫ్ ది ల్యాండ్ రాబోతుంది. స్పోర్ట్స్ సిటీ కూడా 761 acresలో స్పోర్ట్స్ సిటీ రాబోతుందండి. ఈ స్పోర్ట్స్ సిటీలోనే ఆల్రెడీ ఇంటర్నేషనల్ లెవెల్లో క్రికెట్ స్టేడియం అనేది అక్కడ ఆల్మోస్ట్ 300 acres ఆఫ్ ది బీసీసీఐతో టాక్స్ జరుగుతున్నాయి. బీసీసీఐ ఒక క్రికెట్ స్టేడియం అనేది స్పోర్ట్స్ సిటీలో ఇక్కడ రాబోతుంది. 761 kilometers. ఇక్కడ ఏంటంటే ఇక్కడ మిగతాయి కూడా ఏంటంటే జూ పార్క్ కూడా రాబోతుంది. ఆల్మోస్ట్ 200 acres ఆఫ్ ది ల్యాండ్లో రేస్ కోర్స్ కూడా సుమారుగా 200 acres ఆఫ్ ది ల్యాండ్లో మలక్పేట జూ రేస్ కోర్స్ని కూడా షిఫ్ట్ చేయాలని లేకపోతే వేరేది పెట్టాలని అక్కడ ప్లాన్ చేస్తున్నారు. అట్లానే 250 acres ఆఫ్ ది ల్యాండ్లో గోల్ఫ్ కోర్స్ కూడా ఈ స్పోర్ట్స్ సిటీ దగ్గర రాబోతుందండి. అంటే ఈ స్పోర్ట్స్ సిటీ కూడా ఏంటంటే ఒక ఒలింపిక్స్కి సంబంధించిన ప్రతి గేమ్స్ ఒలింపిక్ లెవెల్లో స్టాండర్డ్స్లో ట్రైనింగ్ ఇచ్చి అందుట్లో పథకాలు పొందే విధంగా అక్కడ స్పోర్ట్స్ అనేది ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఇక్కడ రాబోతుంది అనమాట. ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ అనేది ఇక్కడ రాబోతుంది అనమాట. అట్లానే 470 acres ఆఫ్ ది ల్యాండ్లో మీకు ఎంటర్టైన్మెంట్ హబ్ అనేది రాబోతుందండి. ఎంటర్టైన్మెంట్ అని మనకు తెలిసిందేను. డిఫరెంట్ ఎంటర్టైన్మెంట్ పర్పస్ రాబోతున్నాయి అన్నమాట. అట్లానే స్కిల్ యూనివర్సిటీ అండ్ ఎడ్యుకేషన్ పరంగా కూడా ఏంటంటే కొన్ని యూనివర్సిటీస్ ఎడ్యుకేషన్కి సంబంధించినవి అని కూడా రాబోతుంది. ఆల్రెడీ స్కిల్ యూనివర్సిటీ ఏదైతే ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అయితే స్టార్ట్ అయింది బేగిర్ కంచి దగ్గర నియర్ మీర్ఖాన్పేట అనమాట. ఆల్రెడీ అది మోస్ట్లీ బై December 2025 కల్లా
దాన్ని ఇనాగ్రేట్ టోటల్ కంప్లీటెడ్ ఇనాగ్రేషన్ చేయబోతున్నాడు. కోర్సెస్ కూడా అక్కడ స్టార్ట్ అవ్వబోతున్నాయి. ప్రస్తుతం కోర్సెస్ ఆల్రెడీ స్టార్ట్ అయినాయి ఈ అకాడమిక్ ఇయర్లోనే. అవి ఇక్కడ మన రాయదుర్గం దగ్గర ఉన్న ఇంజనీరింగ్ స్టాఫ్ అకాడమీలో దాంట్లో ఇన్స్టిట్యూట్లో చేస్తున్నారు ఆల్రెడీ. అది 454 ఏకర్స్ ఆఫ్ ది ల్యాండ్లో ఉండబోతుంది అనమాట. అట్లనే హెల్త్ సిటీ కూడా 370 ఏకర్స్ ఆఫ్ ది ల్యాండ్లో హెల్త్ సిటీ రాబోతుంది. హెల్త్ కూడా ఏంటంటే హెల్త్ టూరిజంని ప్రమోట్ చేసే విధంగా, అంటే ప్రపంచంలో చాలా మనకి ఇండియాలో భారత్లో ఒక ట్రీట్మెంట్ దేనికైనా కానీ రోగాలకు కానీ ట్రీట్మెంట్ కాస్ట్ అనేది చాలా తక్కువ కాబట్టి చాలా వరకు ఏంటంటే విదేశీయులు ఇక్కడికి వచ్చి ట్రీట్మెంట్ తీసుకొని మళ్ళీ వెళ్ళే విధంగా వాళ్ళకి సంబంధించిన హాస్పిటల్స్ కానీ, డాక్టర్స్ కానీ, మెడికల్ ఫెసిలిటీస్ కానీ, ల్యాబ్స్ కానీ అని 370 ఏకర్స్ ఆఫ్ ది ల్యాండ్లో ఉండబోతున్నాం. అంటే దీనివల్ల ఏంటంటే హెల్త్ టూరిజం అనేది డెవలప్మెంట్ అవ్వబోతుంది అనమాట. అట్లనే 309 ఏకర్స్లో ఫర్నిచర్ హబ్ అనేది రాబోతుంది. దీంట్లో కూడా ఏంటంటే మన ఫర్నిచర్ కంపెనీస్ కూడా ఇక్కడ రాబోతుంది. ఐకియా వాళ్ళు కూడా ఏంటంటే అక్కడ కూడా వాళ్ళ ఫెసిలిటీ అనేది కొన్ని ఏకర్స్ ఆఫ్ ది ల్యాండ్, అక్కడ కూడా వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్, వాళ్ళకి సంబంధించిన ఫర్నిచర్స్ అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ విధంగా ఉండబోతుంది. ఇంకోటి అడ్వాన్స్డ్ టెక్నాలజీ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రేపు ఫ్యూచర్లో రాబోతున్న టెక్నాలజీ అనమాట. ఇది ఈజ్ గోయింగ్ టు బి చేంజ్ ద ఫుల్ వరల్డ్ అనమాట. ఆర్థిక అభివృద్ధి అనేది డెఫినెట్గా అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రతి సిస్టంలో, ప్రతి టెక్నాలజీలో కూడా రాబోతుంది అనమాట. దానివల్ల కొంతవరకు ఇంపాక్ట్ ఉండొచ్చు టెంపరీగా, ఇది ఎంప్లాయ్మెంట్స్ జనరేషన్ పరంగా కానీ, ఐటీలో ఎంప్లాయ్మెంట్ అంటే దే క్యాన్ డూ మెనీ థింగ్స్ అనమాట ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. దానికి సంబంధించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీ కూడా 297 ఏకర్స్లో రాబోతుంది. ఇందులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన ట్రైనింగ్ కానీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూనివర్సిటీ కానీ, ఈ విధంగా అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ప్రోత్సహించే విధంగా అంటే 297 దీన్ని ఆల్మోస్ట్ అంటే ఎట్ ఎనీ టైమ్ దే మే ఇనాగ్రేట్ అనమాట దాన్ని. ఇది మనకి ఇక్కడ ఇట్లా విధంగా 4207 లైఫ్ సైన్సెస్లో కూడా ఏంటంటే ఇది యాక్చువల్గా ఎంప్లాయ్మెంట్ క్లస్టర్ అండి. ఎక్కువ మ్యాక్సిమం ఎంప్లాయ్మెంట్ ఎక్కడ రాబోతుందంటే ఎలక్ట్రానిక్ అండ్ అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ 4774, ఆ తర్వాత లైఫ్ సైన్సెస్ కూడా ఈ విధంగా ఈ ఎంప్లాయ్మెంట్ అనేది ఇక్కడ ఎక్కువ ఉండబోతుంది అనమాట. ఈ ఎంప్లాయ్మెంట్ ఉండటం కూడా ఏంటంటే ఇట్ ఈజ్ ఎస్టిమేటెడ్ నెక్స్ట్ 10 to 15 ఇయర్స్లో మోర్ దెన్ 10 lakh ఎంప్లాయ్మెంట్ అనేది ఇక్కడ జనరేట్ అవ్వబోతుందండి ఫ్యూచర్ సిటీలో. ఈ విధంగా ఇండస్ట్రీస్ని ఆకర్షించే విధంగా ఒక విశ్వనగరానికి ఒక గ్లోబల్గా ఒక జీడిపికి కంట్రిబ్యూషన్ బాగా పెంచే విధంగా మనకి ఇంతకుముందు చెప్పిన ఒక వీడియోలో కూడా నేను చెప్పాను, $3 trillion రీచ్ అవ్వాలి బై 2047కి ఇది తెలంగాణ యొక్క ఆర్థిక వ్యవస్థ. దీనికి ఎక్కువ కంట్రిబ్యూట్ చేయడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఏ సిటీ అయినా కానీ ఫ్యూచర్ టెక్నాలజీ మీద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, సెమీ కండక్టర్స్ కానీ, ఎలక్ట్రికల్ వెహికల్స్ క్లస్టర్స్ కానీ తీసుకురావడం వల్ల ఏంటంటే ఆటోమేటిక్గా ఏంటంటే డిఫెన్స్ క్లస్టర్స్ కానీ, ఏరోస్పేస్ క్లస్టర్స్ కానీ వీటి మీద ఎప్పుడైతే మన దగ్గర ఇక్కడ తయారయ్యి గ్లోబల్ లెవెల్లో సప్లై ఎక్స్పోర్ట్ చేయగలిగితే ఏంటంటే ఇక్కడ ఆ అవకాశం ఉంది కాబట్టి నేను చెప్తున్నానండి, రాబోతున్నాయి. ఇదేంటంటే బట్ ఇట్ ఈస్ అ మ్యాటర్ ఆఫ్ ది ఇనిషియేటివ్ డెడికేషన్ దట్ స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ టు టేక్ టు మెటీరియలైజ్ ఇన్ టు రియాలిటీ. ఇందుట్లో ఎక్కడ నిన్న ఉన్న లీడింగ్ కంపెనీ కానీ, నిన్న ఉన్న లీడింగ్ కంట్రీ కానీ రేపు ఉండాల్సిన పరిస్థితులు లేదండి. థింగ్స్ ఆర్ చేంజింగ్ వెరీ డ్రాస్టికల్లీ. ఒకప్పుడు జపాన్ అన్నారు నెంబర్ 1 లీడింగ్, జర్మనీ అన్నారు. ఆ తర్వాత ఏం జరిగిందండి, యుఎస్ఏ వచ్చింది. ఇప్పుడు యుఎస్ఏని కూడా చైనా దాటే విధంగా ఉంది ఆర్థిక పరిస్థితి. ఈ భారత్ కూడా ఇప్పుడు ఆల్రెడీ 4th స్టేజ్కి వచ్చింది. రేపు 3rd స్టేజ్కి కూడా, 3rd ఆర్థిక వ్యవస్థ కూడా విత్ ఇన్ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం 2027 కల్లా 3rd స్టేజ్. ఈవెన్ 2nd ప్లేస్ కూడా దే ఆర్ ఎక్స్పెక్టింగ్ బై 2047. ఎందుకంటే ఇప్పుడు ఆర్థిక వ్యవస్థ ఇండియాది, భారత్ది 4.2 ఉంది, 4.19 ట్రిలియన్ డాలర్స్ అనమాట. దాన్ని ఇప్పుడు ఆల్మోస్ట్ చైనాది కూడా ఒక $20 trillion, యుఎస్ఏ నెంబర్ 1 పొజిషన్లో ఉంది, అది $30 trillion అనమాట. అంటే ఎప్పుడైతే ఏ కంట్రీ అయితే, ఏ సిటీ అయితే
వీటి మీద ఫ్యూచర్ టెక్నాలజీ మీద ఫోకస్ చేస్తుందో, సమ్ క్రియేటివిటీ సంథింగ్. అందుకని ఏంటంటే ఇక్కడ కూడా ఏంటంటే ఈ ఫ్యూచర్ సిటీలో స్కిల్ డెవలప్మెంట్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. స్కిల్స్ అప్గ్రేడేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మన భారత్లో ఎస్పెషల్లీ హైదరాబాద్లో వీ గాట్ ఎ గుడ్ అడ్వాంటేజ్ ఆఫ్ ది స్కిల్ హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్ అన్నమాట. మోర్ దెన్ 1 lakh స్టూడెంట్స్ ఎవ్రీ ఇయర్ మన ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి బయటకు వస్తున్నారు. వాళ్ళకి ఒక ఇంప్రూవ్మెంట్ అనేది ఎప్పుడు చాలా ఇంపార్టెంట్ అండి. ఒకప్పుడు బ్రెయిన్ వల్ల ఇప్పుడు బ్రెయిన్ గెయిన్ అంటే ప్రపంచంలో ఉన్న అందరూ ఇంటెలిజెన్స్ పీపుల్ని మనకి ఇండియాలో హైదరాబాద్లో మనం అట్రాక్ట్ చేయగలిగాం అనుకోండి, ఎంత అద్భుతంగా ఉంటుంది డెవలప్మెంట్. అమెరికా ఏ విధంగా డెవలప్ అయిందండి, ఇది కదా. ఎక్కడెక్కడో వాళ్ళందరూ ఇంటెలిజెంట్ పీపుల్ వాళ్ళని అట్రాక్ట్ చేసి వాళ్ళకి మంచి జీతాలు ఇచ్చేసి మంచి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేసేసి ఈరోజు నెంబర్ 1 పొజిషన్లో ఉండగలిగింది. అట్లానే ఇప్పుడు భారత్ కానీ హైదరాబాద్ కానీ మంచి అవకాశం, అద్భుతమైన అవకాశం ఉంది హైదరాబాద్కి. మంచి ల్యాండ్ బ్యాంక్స్ ఉంది, మంచి స్కిల్ మ్యాన్ పవర్ ఉంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం తీసుకురావచ్చు, గ్లోబల్ లెవెల్గా కాంపిటీషన్. అందుకని చెప్తున్నారు రేవంత్ రెడ్డి గారు పదే పదే చెప్తూ ఉంటారు, హైదరాబాద్ కాంపిటీషను మన భారత్లో మిగతా సిటీస్ కాదు, దాని కాంపిటీషన్ న్యూయార్కు, టోక్యో, సియోల్ ఈ విధంగా చెప్తుంటారు. ఎందుకంటే సింగపూర్ అంటే ఇట్ ఈజ్ పాసిబుల్ దట్ ఆ లక్ష్యం అయితే ఉండాలి. ఆ లక్ష్యం దృష్టిగా మనం అడుగులు వేస్తే డెఫినెట్గా ఏంటంటే ఇట్ ఈజ్ వెరీ మచ్ పాసిబుల్ అనమాట. అందుకని ఏంటంటే ఇక్కడ కూడా ఏంటంటే ఇండస్ట్రియస్ క్లస్టర్స్ని మనం తీసుకురాగలిగితే గ్లోబల్ లెవెల్లో విదేశాల కంపెనీస్ని మనము అట్రాక్ట్ చేయగలిగితే ఆటోమేటిక్గా అనేది డెవలప్మెంట్ అనేది ఉండబోతుంది అనేది. ఎందుకంటే ఆటోమేటిక్గా అక్కడే ఈ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అవుతుంది. ఈ రియల్ ఎస్టేట్ పరంగా కూడా హాట్ స్పాట్ అవబోతుంది. ఓకే, రియల్ ఎస్టేట్స్ పరంగా కూడా మంచి హాట్ స్పాట్కి మనం చూసుకుంటే ఏంటంటే ఇక్కడ కూడా ఫ్యూచర్ సిటీలో కూడా ఎక్కడ పడితే అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకి ఇన్కమ్ వస్తుందా? డెఫినెట్గా రాదండి. ఇన్కమ్ కూడా ఏంటంటే మనం చూసి ఏ లొకేషన్లో కొంచెం చూసుకోండి అంటే మనకి మన యొక్క బడ్జెట్, మన యొక్క లోన్ క్యాపబిలిటీ, మన యొక్క వెయిటింగ్ కెపాసిటీ ఎంతవరకు మన టైం హారిజన్లో ఉండాలి, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలా. ఎక్కువ ఆర్భాటాలకు పోకూడదు, కానీ స్టడీగా ఉండాలా. ఎక్కువ రిస్క్ తీసుకోకూడదు, స్టడీగా సేఫ్టీగా ఉండే విధంగా మీరు ఇన్వెస్ట్మెంట్ చేయండి. తక్కువ రేటు ఉన్న ప్రదేశాల్లో కొంచెం లేట్ అయినా కానీ ఎక్కువ రిటర్న్స్ వచ్చే విధంగా లొకేషన్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయండి. సేఫ్టీ కోసం పోండి, సేఫ్టీ ఉన్న ప్రాంతాల్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఎంప్లాయ్మెంట్ ఎక్కడైతే వస్తుందో దాని దగ్గరికి పోండి. ఓకే, దాని పరంగా చూసుకుంటే ఇది నేను మనం ఓఆర్ఆర్ ఎగ్జిస్ట్ నెంబర్ తుక్కుగూడ అండి, ఎగ్జిస్ట్ నెంబర్ 14. ఇక్కడ ఆల్మోస్ట్ ఏంటంటే ఇప్పుడు ఉన్న ల్యాండ్ వాల్యూ చూసుకుంటే పర్ స్క్వేర్ యార్డ్ ఏంటంటే 45,000 సుమారుగా 45,000 50,000 వరకు ఉంది. ఆ విధంగా విల్లాస్ చూసుకుంటే 12,000 కాడి నుంచి 8,000 పర్ ఎస్ఎఫ్టీ లెక్కన ఉంది. ఎక్కువ విల్లా కల్చర్ ఉందండి ఎక్కువ తుక్కుగూడ. ఇట్ ఈస్ బిగర్ నియర్ టు ద ఎయిర్పోర్ట్ కాబట్టి, ఓఆర్ఆర్ దగ్గర కాబట్టి చాలా మంచిగా డెవలప్మెంట్ అనేది స్కోప్ ఉన్న ప్రాంతం ఇది. అట్లానే ఇక్కడికి వచ్చే లెక్క ఏంటంటే ఇది ఎగ్జిట్ నెంబర్ 13 రావిర్యాల దగ్గర కూడా ఏంటంటే 35,000 పర్ స్క్వేర్ యార్డ్ దొరుకుతున్నాయి ఆ ప్రాంతాల్లో. అట్లానే అక్కడ ఇబ్రహీంపట్నం కలెక్టరేట్ ఆఫీసు, అక్కడే మనకి ఇప్పుడు వీటికి సంబంధించిన ఫాక్స్కాన్ మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ కానీ ఆ ప్రాంతాల్లో 25,000 పర్ స్క్వేర్ యార్డ్. ఇవన్నీ ఏంటంటే ఫ్యూచర్ సిటీకి దగ్గర అనమాట. ఇప్పుడు 25,000 ఆ ప్రాంతం ఇబ్రహీంపట్నం దగ్గర దొరుకుతున్నాయి అండి, అప్రూవ్డ్ లేఅవుట్స్లో దొరుకుతున్నాయి అవి. ఇంకా చూసుకుంటేనండి కందుకూర ప్రాంతం, ఇప్పుడు మన శ్రీశైలం హైవేలో కొన్ని ప్రాంతాల్లో చాలా ఎక్కువ రేట్లు కూడా 65,000 కూడా కొన్ని ప్రాంతాల్లో ఉన్నాయండి. అట్లానే 40,000 ఆ ప్రాంతాల్లో శ్రీనిధి వాళ్ళది 35 నుంచి 40,000 సుమారుగా పర్ స్క్వేర్ యార్డ్ ఉంది. ఇంకొంచెం కందుకూరు వచ్చేలాకి 20,000 పర్ స్క్వేర్ యార్డ్. ఈ రూట్లోకి వచ్చేలాకి కడతలోకి వచ్చేలాకి 10,000 కాడి నుంచి కూడా 15,000 వరకు డిపెండింగ్ ఆన్ ద మెయిన్ రోడ్కి డిస్టెన్స్ ఎంత దూరం. కర్కల్ పహాడ్ ఇవన్నీ 10,000. ఆమన్గల్లో కూడా 10,000 పర్ స్క్వేర్ యార్డ్లో ఉన్నాయండి. ఇక్కడ ఫ్యూచర్ సిటీలోకి వచ్చేలాక ఏంటంటే ముఖ్యంగా కోర్ ఫ్యూచర్ సిటీ ఏరియాలోకి వచ్చేలాక ఏంటంటే ఇట్ ఈజ్ ఓన్లీ 13,000 సుమారుగా 685 అంత ఉండాలండి యాక్చువల్గా ఏకర్స్ ఆఫ్ ది టోటల్ ఏరియా. 4 ప్లేసెస్ గ్రామాలండి ఎక్కువ. ముఖ్యంగా కోర్ వచ్చేలాకే కుర్మిద్ద, అట్లానే ఇక్కడికి వచ్చేలాకే నానక్ నగరు, తాటిపర్తి, నానక్ నగరు అండ్ మేడిపల్లి.
ఇక్కడ ఇది అండి ఇప్పుడు మనకి నేను చెప్పింది ఏంటంటే ఇది కొత్తూరు జంక్షన్, ఇక్కడ నుంచి వచ్చేలకి మీర్ఖాన్పేట, ఇక్కడ నుంచి వచ్చేలకి ఇది కురిమిద్ద అండి. కురిమిద్ద తర్వాత మీకు వచ్చేలకి తాటిపర్తి వస్తుంది, ఇక్కడికి వచ్చేలకి ఇక్కడ నానక్ నగర్ వస్తుంది, ఇక్కడ మేడిపల్లి అనమాట. ఈ ప్రాంతాల్లో ఈ రైట్ సైడ్ ఇదంతా ఏంటంటే కోర్ ప్రాంతం అంటారు దీన్ని. ఈ ప్రాంతాల్లో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ అనేది ఇప్పుడు జరుగుతుంది కూడా. రేపు కూడా ఏంటంటే మంచి రిటర్న్స్ రావడానికి ఉన్న ఆస్కారం ఉన్న ఇమీడియట్గా రిటర్న్స్ రావడానికి ఆస్కారం ఉంది. అట్లానే ఇది కూడా ఈ రూట్ కూడా ఏది కొత్తూరు నుంచి ఆచారం రూటు, దీని మీద కూడా బాగా ఫోకస్ చేస్తున్నారు. నందివనపర్తి దగ్గర కూడా ఒక 14,000 కాడి నుంచి 15,000 వరకు ఉంది. ఈ రూట్లోకి వచ్చేలాక ఏంటంటే ఇక్కడ ఇనిషియల్గా వచ్చేలాక 32,000 పర్ స్క్వేర్ యార్డ్ ఉండే కొన్ని ప్రాజెక్ట్స్లో. ఆ తర్వాతకి వచ్చేలాక 28,000 20,000 పర్ స్క్వేర్ యార్డ్ ప్రాంతంలో కూడా ఉంది. కాకపోతే ఏంటంటే ఇది 330 ఫీట్ రోడ్ అటు ఇటు 1 కిలోమీటర్ డిస్టెన్స్లో గవర్నమెంట్ ల్యాండ్ ఎల్పిఎస్ ల్యాండ్ స్కీమ్ మీద ఇన్వెస్ట్మెంట్ గవర్నమెంట్ ప్రజల దగ్గర రైతుల దగ్గర నుంచి ల్యాండ్ ప్రొక్యూర్ చేసి వాళ్ళు ఫ్యూచర్లో ఆక్షన్ చేయబోతున్నారు. అందువల్ల ఏంటంటే రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ఇక్కడ అన్ని చోట్ల రిజిస్ట్రేషన్ జరగట్లేదు. కాకపోతే ఈ కురిమిద్ద ఈ ప్రాంతాల్లో రైట్ సైడ్ అది కూడా రిజిస్ట్రేషన్ జరగట్లేదు. ఎక్కడ రిజిస్ట్రేషన్ జరగట్లేదు అది చూసుకొని మీరు ఈ ప్రాంతం కూడా మంచి లొకేషన్ అండి. ఇది ప్రపోజ్డ్ 150 ఫీట్ రోడ్డు. ఇది ప్రపోజ్డ్ 150 రోడ్డు. ఇది తుర్కలగుంట అనమాట. ఇక్కడ ఈ ప్రాంతంలో ఇది 150 ఫీట్ రోడ్ అనమాట. ఇది S2 అనుకుంటా. ఇది స్టేట్ గవర్నమెంట్ హైవేను. కొంత లెక్క ఆల్రెడీ రోడ్డు ఉంది, ఆల్రెడీ నందివనపర్తి. మిగతాది ఏంటంటే ఇంకా అది ఎక్స్పాన్షన్ కొంతవరకు చేయాల్సి వస్తుంది రోడ్డు. ఇది రెసిడెన్షియల్ పరంగా ఈ రోడ్డు అనేది మంచి డెవలప్మెంట్ అనేది ఉండబోతుందండి. ఇది ఫ్యూచర్ సిటీ అండి. మనకి ఇందాక మనం చెప్పినట్టుగా ఇది మనకి 330 ఫీట్ రోడ్ అనమాట. ఇది 330 ఫీట్ రోడ్ ఇక్కడ రాబోతుంది. ఇదేమో నందివనపర్తి మీదుగా ఇది 150 ఫీట్ ప్రపోజ్డ్ రోడ్ అనమాట. దీంట్లో క్లారిటీగా మీకు చూడొచ్చు. ఇగో ఈ కొత్తూరు జంక్షన్ కాడి నుంచి ఆచారం వరకు అండి. ఇది 200 ఫీట్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్. అప్ టు మీర్ఖాన్పేట వరకు తార్ రోడ్ అయితే ఉంది. ఈ ప్రాంతంలో ఇప్పుడు ఆల్రెడీ గవర్నమెంట్ రీసెంట్గా 2 days బ్యాక్ కూడా ఏంటంటే దీన్ని డెవలప్ చేయాలని మెయిన్ ఫోకస్ పెడుతున్నారు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ నుంచి కడతల కొంచెం ముందు కాడి నుంచి 100 ఫీట్ రోడ్డు 200 ఫీట్ రోడ్డు ఉంటుంది. ఇది చింతలపట్ట వరకు అనమాట. అట్లానే ఇక్కడ నుంచి ఏంటంటే కరకలపాడు నుంచి తక్కిలపల్లి గేట్ వరకు కూడా 100 ఫీట్ రోడ్. ఇది ఫారెస్ట్ ఏరియా జస్ట్ బౌండరీలో వచ్చేస్తుంది. ఈ ప్రాంతంలో కూడా ఏంటంటే ఇప్పుడు ఈ 150 ఫీట్ రోడ్ ఇక్కడ మంగళపల్లి ఉంటుంది. మంగళపల్లి కాడి నుంచి తుర్కలగుంట వరకు అనమాట. ఇది రెసిడెన్షియల్ పరంగా కూడా మంచి డెవలప్మెంట్ అనేది ఉండబోతుంది. రేట్స్ నేను చెప్పినట్టే ఆచారం కూడా ఏంటంటే ప్రస్తుతానికి ఆచారంలో 14,000 ఆ ప్రాంతంలో మనకి స్క్వేర్ యార్డు అప్ టు 19,000 రోడ్డు దగ్గర అయితేను. అట్లనే చింతలపట్ల తక్కిలపల్లి గేటు మాల్ వచ్చేళ్ళకి చింతలపట్ల దగ్గర 14,000 సుమారుగా ఉంటుంది. తక్కిలపల్లి కూడా ఆల్మోస్ట్ ఒక 13,000 నుంచి 14,000 వరకు ఉంటుంది. మాల్ దగ్గరికి వచ్చేళ్ళకి 10,000 పర్ స్క్వేర్ యార్డ్ ఉంటుందండి. అట్లనే ఈ మెయిన్కి వచ్చేళ్ళకి కురిమిద్ద దగ్గర వచ్చేళ్ళకి సుమారుగా ఇప్పుడు ప్రస్తుతానికి 14,000 పర్ స్క్వేర్ యార్డ్. కానీ ఇక్కడ ప్రాజెక్ట్స్ లేవండి. ఎక్కడ ఒకటి ఉండి కొన్ని ప్లాట్సే కొన్ని ఉన్నాయి ఆల్మోస్ట్. ఇక్కడ టాటా నగర్, తాటిపర్తి, నానక్ నగరు, మేడిపల్లి ఇక్కడ కూడా కొన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయండి. ఇది కూడా ఏంటంటే 13,000 14,000 15,000 ఆ ప్రాంతంలో ఉన్నాయి. నందివనపర్తి కూడా 14,000. ఈ ప్రాంతంలో ఒకటి లెస్ దెన్ 10,000 ఆ ప్రాంతంలో ఒకటి పర్ స్క్వేర్ యార్డ్ ఉంది. ఇది 150 ఫీట్ రోడ్డు మంగళపల్లి నుంచి ఓఆర్ఆర్ మీద మంగళపల్లి ఇక్కడికి వచ్చేలాగా ఏంటంటే తుర్కలగుంట దగ్గర అనమాట. ఇది ప్రపోజ్డ్ రేట్. ఇక్కడ రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ఈ రెస్ట్రిక్షన్స్ పోవాకండి, హై రేట్ దగ్గర పోవాకండి. తక్కువ రేట్ ఎక్కడ ఉందో మీరు అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే మంచి రిటర్న్స్ అనేది ఉండబోతుంది అనమాట. ఇప్పుడు చెప్తాను కదా, ఇప్పుడు ఈ సాగర్ హైవే కూడా మంచి ఇంపార్టెన్స్ ఉండబోతుంది ఫ్యూచర్లో. ఎందుకు కారణం ఏంటంటే రేపు రాబోయే గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ అమరావతి నుంచి హైదరాబాద్కి ఎక్స్ప్రెస్ హైవే ఫ్యూచర్ సిటీకి అనేది కనెక్ట్ చేయాలని అంటున్నారు. ఎక్కడ కనెక్ట్ చేస్తారో దాన్ని బట్టి మనకు తెలియదు ఇంతవరకు. దాన్ని బట్టి కూడా ఏంటంటే మనకి దీని యొక్క ప్రభావం, దాని యొక్క గ్రీన్ఫీల్డ్ హైవే యొక్క ప్రభావం ఫ్యూచర్ సిటీ మీద డెఫినెట్గా ఉండబోతుంది. ఎందుకంటే
అటు ఈ 2 స్టేట్ క్యాపిటల్ హైదరాబాదు, అటు అమరావతిని వితిన్ 220 కిలోమీటర్ డిస్టెన్స్‌లో ఉండబోతుంది. అంటే 2 అవర్స్ జర్నీలో ఉండబోతుంది. ఈ ప్రాంతాన్ని ఇండస్ట్రియల్ క్లస్టర్‌గా డెవలప్ చేయాలనే ప్రపోజల్ పెట్టారు. అది చేస్తే ఎంత అద్భుతంగా ఉండబోతుంది చూడండి. ఏంటంటే ఈ ప్రాంతం సుమారుగా ఏంటంటే ఇది విజయవాడ హైవే కదా! ఇది విజయవాడ హైవే. కొన్ని ప్రపోజల్స్ అయితే ఆ రోడ్‌ని గ్రీన్‌ఫీల్డ్ హైవేని ఇక్కడికి తీసుకురావాల్సిన ఇక్కడ పెదంబరపేట వరకే తీసుకురావాలని ప్రయత్నిస్తున్నారు. కొన్ని ఏంటంటే ఇబ్రహీంపట్నం అది ఇంతవరకు తేలలేదు. షార్ట్‌లీగా చీఫ్ మినిస్టర్ ఆఫ్ ది టూ స్టేట్స్ తెలంగాణ కానీ అటు ఆంధ్రప్రదేశ్ కానీ దే ఆర్ గోయింగ్ టు ప్లాన్ యాక్చువల్లీ ఇది ఎక్కడ కనెక్ట్ చేయాలా, ఏది ఇద్దరికి అనుగుణంగా ఈ 2 స్టేట్స్‌కి అనుగుణంగా తెలుగు పీపుల్‌కి మంచిగా ఉపయోగపడే విధంగా వాళ్ళ ఒక డెసిషన్ అనేది ఉండబోతుందనమాట. దీనివల్ల కూడా ఏంటంటే ఈ ప్రాంతం మొత్తము సౌత్ ఆఫ్ ది ఈ ప్రాంతం మొత్తము ఇండస్ట్రియల్ క్లస్టర్‌గా అప్ టు డెవలప్‌మెంట్ అనేది ఉండబోతుందనమాట. అందువల్ల ఏంటంటే ఇప్పుడు విజనరీగా ఎప్పుడు డెవలప్‌మెంట్ ఇప్పుడు మనకి సేఫ్టీగా మంచి ఇన్వెస్ట్‌మెంట్ పెట్టిన వాళ్ళకి డెఫినెట్‌గా మంచి రిటర్న్స్ అనేది ఉండబోతుందండి అది. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు ఈ ఇంకా ఎక్కువ డీప్‌గా పోతే ఇంకా ఎక్కువ మీకు ఎక్కువ డీటెయిల్‌గా వెళ్ళొచ్చు. కానీ ఎక్కువ వీడియో అనేది చాలా లెంతీ అవుతుంది. కాకపోతే ఏంటంటే చిన్న చిన్న వీడియోస్ క్లస్టర్‌గా చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో కూడా నేను కొంచెం కట్ షార్ట్ చేయడం జరిగింది. కానీ ఏంటంటే ఇప్పుడు ఆపర్చునిటీ అనేది మనము ఎతకాల డెఫినెట్‌గా. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ ఇంతకన్నా అవకాశం లేదు ఎక్కడ. వాళ్ళకంటూ వాళ్ళు ప్రూవ్ చేసుకోవడానికి ప్రీవియస్ గవర్నమెంట్ ఎంతో కష్టపడి చాలా ల్యాండ్‌ని ఎక్వైర్ చేసి పెట్టింది వీళ్ళ కోసం అన్నట్టుగా మనం భావించాలి యాక్చువల్‌గా. రేపు స్కోప్ కూడా ఏంటంటే భారత్ లెవెల్ కూడా ఏంటంటే అభివృద్ధుల పరంలో చాలా ఫాస్ట్‌గా వేగవంతంగా అభివృద్ధి ఉండబోతుంది ఏది మన ఇండియా. దాంట్లో హైదరాబాద్ కూడా మెయిన్ పార్ట్ అనేది పార్టిసిపేట్ అవ్వబోతుంది. ఆళ్ళు ఏ గవర్నమెంట్ ఉంది అనేది పక్కన పెట్టండి. ఏ గవర్నమెంట్ ఉన్నా గానీ దే విల్ బి పుష్డ్ ఎలాంగ్ విత్ ద డెవలప్‌మెంట్ అనమాట. అందువల్ల ఏంటంటే మీరు ఇప్పటికి కూడా ఏంటంటే ఒకసారి ఆలోచించండి. మీ అంతటా ఓన్‌గా మీరు డెసిషన్ తీసుకోండి. ఎవరో చెప్పారు, వెంకటేశ్వర్లు చెప్పారు, ఇంకొకళ్ళు చెప్పారని కాదు. మీరందరూ ఓన్‌గా కూడా రీసెర్చ్ చేయండి. మీకు ఎక్కడ బాగుంది, మీ బడ్జెట్‌కి తగ్గట్టుగా ఎక్కడ పెట్టుకుంటే బాగుంటుందనేది ముందు మీది ఇంపార్టెంటు. ఎవరో చెప్పారని మనం ఇన్వెస్ట్‌మెంట్ చేయకూడదు. మీరు యూ ఆర్ ద ఫస్ట్ పర్సన్. యూ హావ్ టు డిసైడ్. మీ ఫ్యామిలీతో కూర్చొని ఎక్కడ డిసైడ్. కాకపోతే ఏంటంటే ఎప్పుడు ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అవ్వకముందు అనిపించిద్ది అరే ఇటువంటి జంగిల్లేనా ఇక్కడ ఏం లేదు, ఏం ఉండదు, రాదేమో అని భయం ఉంటుంది. ఈ ఇన్వెస్ట్మెంట్ అనేది ఏంటంటే ఎప్పుడు మంచి రిటర్న్స్ కావాలి అంటే కొంత రిస్క్ అనేది కంపల్సరీగా ఇట్ ఈస్ ఎ క్యాలిక్యులేటెడ్ రిస్క్. సేఫ్టీ పరంగా చూసుకొని ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి డెఫినెట్గా ఆ రిస్క్ అనేది మిటిగేషన్ అవుతుందన్నమాట. అందువల్ల ఏంటంటే ఎప్పుడు ఏంటంటే హాట్ స్పాట్స్ని గ్రహించి ముందుగా ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తారో వాళ్ళకి మంచి రిటర్న్స్ వస్తుంది కాబట్టి వాళ్ళు గెయిన్ అవుతారు. ఎందుకంటే నార్మల్ పర్సన్స్ ఏంటంటే లాస్ట్‌లో వస్తారు. ఆళ్ళు అంత హైప్ అయిన తర్వాత బాగా రేట్స్ పెరిగిన తర్వాత మనం ఇన్వెస్ట్‌మెంట్ చేయొచ్చండి. రేపు 10,000 కన్నా తక్కువ ఎక్కడైనా ఉందా? ఇప్పుడు ఈరోజు నీకు 6,000కి కూడా కొన్ని ప్రాంతాల్లో వితిన్ ద రీజనల్ రింగ్ రోడ్‌లో ఉన్నాయి. ఇక్కడ కాదు ఫ్యూచర్ సిటీలో అయితే రూమ్ 8,000 ఉంది. కొన్ని చోట్ల పడకలు ఆ ప్రాంతంలో మీరు చూసుకుంటే కేశంపేట ఇటు సైడ్ కూడా ఏంటంటే 6,000కి కూడా కొన్ని ప్రాంతం 7,000 పర్ స్క్వేర్ యార్డ్. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే తక్కువ ఉన్న రేట్‌కి మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే మల్టిప్లికేషన్ అనేది చాలా ఫాస్ట్‌గా ఉంటుందన్నమాట. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు ఏ విధమైన గైడెన్స్ కానీ దీనికి సంబంధించిన వాటిని కానీ యూ ఆర్ ఆల్వేస్ వెల్కమ్ అండి. నా పేరు వెంకటేశ్వర్లు. నా ఫోన్ నంబర్ 8121748850. 8121748850. థ్యాంక్ యూ వెరీ మచ్.